ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి విత్త మార్కెట్లలో ప్రధానంగా మూలధన మార్కెట్లో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ యొక్క విధి విధానాల గురించి, వాటి యొక్క లక్ష్యాలు, విధులను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా పూర్వం చెప్పుకున్నటువంటి విషయాలు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని ఎదురుకు వెళదామండి. అంటే ఉత్పాదక రంగాలకు, అంటే పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు కావలసినటువంటి దీర్ఘకాలిక ద్రవ్య అవసరాలకు నిధులను సరఫరా చేసేటువంటి మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని మూలధన మార్కెట్ అని అంటారన్నాం. ఈ మూలధన మార్కెట్లో ప్రధానమైనటువంటి భూమికను పోషించేటువంటివి 1 అభివృద్ధి బ్యాంకులు, 2 వాణిజ్య బ్యాంకులు, 3 స్టాక్ ఎక్స్చేంజీలు అని చెప్పి గతంలో మనం చర్చించుకున్నాం. అంటే స్టాక్ ఎక్స్చేంజీ అంటే గతంలో పబ్లిక్ కంపెనీలు ఏ సెక్యూరిటీలు అయితే, అంటే ఏ వాటాలు లేదా డిబెంచర్లు, బాండ్లు మొదలైనటువంటి పారిశ్రామిక సెక్యూరిటీలను ఏవైతే జారీ చేసి ఉంటాయో అలా గతంలో జారీ చేసినటువంటి కంపెనీల యొక్క వివిధ రకాల సెక్యూరిటీలను కొనుగోలు చేయటానికి, అలాగే అమ్మకం చేయటానికి వ్యవస్థీకరించబడినటువంటి మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ లేదా స్టాక్ మార్కెట్ అని అంటారన్నాం. అయితే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ భారతదేశం యొక్క మూలధన మార్కెట్లో విశిష్టమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పి గత క్లాసులో మనం తెలుసుకున్నాం. అటువంటి స్టాక్ ఎక్స్చేంజీలపై పర్యవేక్షణ చేసేటువంటి అత్యున్నత అధికార యంత్రాంగం ఏదైతే ఉందో దాన్ని మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానినే సెబీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అయితే ఈ సెబీ చట్టం అమల్లోకి రాకపూర్వం భారతదేశంలో ఈ మూలధన వ్యవహారాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, వాటిని పర్యవేక్షించడానికి గల అధికార యంత్రాంగం ఏదైతే ఉందో దాని యొక్క పూర్వ చరిత్ర గురించి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని ఎదురుకు వెళదామండి. మనకి స్వాతంత్ర్యం 1947వ సంవత్సరంలో వచ్చింది. ఆ సంవత్సరం వచ్చిన తర్వాత, అంటే 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన దేశంలో పారిశ్రామికీకరణ, అలాగే వర్తక వాణిజ్యాల అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో మరి కార్పొరేట్ సంస్థలకు, అంటే కార్పొరేట్ రంగం, అంటే భారీ స్థాయి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేటువంటి జాయింట్ స్టాక్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటికి కావలసినటువంటి మూలధన వనరులను సమకూర్చుకునేటప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆ మూలధన వ్యవహారాలను నియంత్రించడానికి ఒక వ్యవస్థ ఉండాలని చెప్పేసి భావించి అప్పటి పాలకులు మన భారతదేశం యొక్క ప్రధాన రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో, అంటే ఢిల్లీలో ఈ మూలధన నియంత్రణ అధికారి అనేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 1947వ సంవత్సరంలో మన భారతదేశంలో కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో, అంటే మూలధన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పర్యవేక్షణ చేయడానికి ఢిల్లీ కేంద్రంగా ఈ కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్ అనేటువంటి ఒక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ యంత్రాంగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశంలో ప్రజల వద్ద నుంచి ఉన్నటువంటి డబ్బు ఏదైతే పరిశ్రమలకు పెట్టుబడులుగా తరలి వెళ్తుందో, అలా పరిశ్రమలకు అది పబ్లిక్ సెక్టార్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, అంటే ఈ పరిశ్రమలకు కావలసినటువంటి మూలధనం ప్రభుత్వం యొక్క పంచవర్ష ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికల యొక్క లక్ష్యానికి అనుగుణంగా ఆయా పరిశ్రమలకు మూలధన వనరులన్నీ కూడా వాటిని ఉపయోగించడం జరుగుతుందా లేదా అనేటువంటి విషయాన్ని మరి గమనించడం ఆ రోజు ఉన్నటువంటి ఈ కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూ అనేటువంటి అధికార యంత్రాంగం యొక్క ప్రధాన విధిగా ఉండేది. అయితే రాను రాను మరి దేశంలో ఈ కార్పొరేట్ రంగం విస్తరించటం వల్ల మరి పరిశ్రమలకు కావలసినటువంటి దీర్ఘకాలిక అవసరాలకు మరి సమాజంలో ఉన్నటువంటి పెట్టుబడిదారుల యొక్క, అంటే సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే పొదుపు చేసేటువంటి వర్గాలు ఉంటారో ఆ పొదుపు వర్గాల నుండి పొదుపు మొత్తాలను సమీకరించి పరిశ్రమలకి పెట్టుబడులుగా మళ్లించడం జరగటం మరి విపరీతంగా జరిగింది. అయితే
దీని యొక్క నిర్వహణలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేటువంటిది ఏర్పడ్డాయి. అలాగే అనేక రకాల స్కాములు అంటే కుంభకోణాలు కూడా జరిగాయి. వీటన్నిటిని కూడా పరిశీలించినటువంటి పాలకులు ఇది కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూ అనేటువంటి దానికి ప్రత్యామ్నాయంగా పెట్టుబడిదారుల యొక్క ఆసక్తిని, అదేవిధంగా పెట్టుబడిదారుల యొక్క హక్కులను పరిరక్షించాలనేటువంటి సత్సంకల్పంతో అంటే ప్రధాన ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం 1988వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడానికి అంకురార్పణ చేయడం జరిగింది. అయితే 1992 మే 29వ తేదీ నాడు భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ తేవడం ద్వారా ఈ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటువంటి చట్టాన్ని 1992లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క కూర్పు అంటే దీన్ని ఏ విధంగా ఏర్పాటు చేశారు అంటే ఇది ఒక అత్యున్నత స్థాయి అధికార యంత్రాంగం అంటే దేశంలో మూలధన మార్కెట్ వ్యవహారాలన్నింటినీ కూడా నియంత్రించడానికి, అదేవిధంగా ఆయా మూలధన మార్కెట్లో నిధులను సరఫరా చేసేటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో లేదా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పర్యవేక్షించడానికి, వారు చేసేటువంటి కార్యకలాపాలను నిరంతరం కూడా గమనించడానికి ఈ అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఈ సెబీ అధికార యంత్రాంగంలో ప్రధానంగా భారత ప్రభుత్వ సెక్రటరీ హోదా స్థాయి గల వ్యక్తి ఎవరైతే ఉంటారో భారత ప్రభుత్వ కార్యదర్శి స్థాయి హోదా ఉన్నటువంటి వ్యక్తి దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే మరొక 6 సభ్యుల్ని కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు నుండి కొంతమందిని, అదేవిధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి కొంతమందిని, అదేవిధంగా కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించినటువంటి శాఖ నుండి కొంతమందిని అధికారులను దీనికి సభ్యులుగా నియమించడం జరుగుతుంది. అయితే స్టార్టింగ్లో ఒక చైర్మన్తో పాటుగా 5 సభ్యులు, మొత్తం చైర్మన్తో కలిపి 6గా ఉండేవారు. అది కాలక్రమేణా కేంద్ర ప్రభుత్వం ఈ ఈ ఈ మూలధన వ్యవహారాలను పర్యవేక్షించడానికి మరి ఈ సెబీ యంత్రాంగాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో అదనంగా మరొక 3 సభ్యులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, నియమించడం జరిగింది. అంటే ప్రస్తుతం ఈ సెబీలో మొత్తం 9 మంది అధికార యంత్రాంగాలు అంటే 9 మంది సభ్యులతో కూడినటువంటి అధికార యంత్రాంగం అనేటువంటిది ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం సెబీకి సంబంధించినటువంటి ప్రధాన కేంద్ర కార్యాలయం ఎక్కడుందంటే బొంబాయి నగరంలో ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీసెస్ అంటే ప్రాంతీయ కార్యాలయాలు అనేటువంటిది నార్త్ సైడ్ అంటే ఉత్తరాన ఢిల్లీ ప్రాంతంలో, అలాగే ఈస్ట్ అంటే తూర్పు భాగాన కలకత్తాలో, అలాగే సౌత్ అంటే దక్షిణ భాగంలో చెన్నైలో, అలాగే వెస్ట్ పశ్చిమ ప్రాంతంలో అహ్మదాబాద్లో ఈ సెబీకి సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయాలే ఉన్నాయి. ఇవే కాకుండా మరొక 14 లోకల్ ఆఫీసెస్ కూడా ఈ సెబీ యొక్క ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా దేశంలో ఈ కార్పొరేట్ రంగాలకు సంబంధించినటువంటి ఈ మూలధన మార్కెట్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వారి యొక్క కార్యకలాపాలని నిరంతరం కూడా పర్యవేక్షించేటువంటి బాధ్యతను చేపడుతూ ఉంటాయి. అయితే ఈ సెబీకి సంబంధించినటువంటి మరి ఈ సెబీ అధికార యంత్రాంగం అంతా కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తూ ఉంటుంది ఈ సెబీ. అయితే భారత ప్రభుత్వం ఏదైనా కొత్తగా స్టాక్ ఎక్స్చేంజ్ని ఏర్పాటు చేయాలి అంటే ఆ స్టాక్ ఎక్స్చేంజీలకి అనుమతి అనేటువంటిది ఇవ్వాలి అంటే, పర్మిషన్ అనేటువంటిది ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సెబీని సంప్రదిస్తుంది. అంటే సెబీ యొక్క సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొత్త స్టాక్ ఎక్స్చేంజీలకి అనుమతులను మంజూరు చేస్తూ ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఈ సెబీ యొక్క రోల్ మన భారతదేశం యొక్క మూలధన మార్కెట్లలో చాలా విశిష్టమైనదిగా చెప్పుకోవచ్చు.
అంటే సింపుల్గా చెప్పాలి అంటే సెబీ అంటే భారతదేశంలో ఆరోగ్యకరమైన సెక్యూరిటీల అభివృద్ధికి, అదేవిధంగా పెట్టుబడిదారుల యొక్క హక్కులను మరియు వారి యొక్క ఆసక్తిని పరిరక్షించడానికి ఏర్పాటు చేయబడినటువంటి అత్యున్నత స్థాయి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో దాన్ని సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అని చెప్పి చెప్పవచ్చు. ఈ సెబీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే, సెబీ యొక్క లక్ష్యాల్లో ప్రప్రథమమైనది దేశంలో ఉన్నటువంటి అన్ని స్టాక్ ఎక్స్చేంజీలు వాటి యొక్క పని సక్రమమైనటువంటి విధానంలో ప్రతి స్టాక్ ఎక్స్చేంజీ తన విధులను నిర్వహించేటట్టుగా చూడటం సెబీ యొక్క ప్రధాన లక్ష్యం. రెండవది, దేశంలో పెట్టుబడిదారుల యొక్క హక్కులను మరియు వారి యొక్క ఆసక్తిని పరిరక్షించడం. ఇక్కడ పెట్టుబడిదారులు అనేటప్పటికీ ప్రధానంగా వ్యక్తిగత పెట్టుబడిదారులను గుర్తుపెట్టుకోవాలి. అంటే దేశంలో ఎవరైతే తమ పొదుపు మొత్తాలను కంపెనీలు జారీ చేసేటువంటి వాటాలు లేదా డిబెంచర్లు మొదలైనటువంటి సెక్యూరిటీలలో పెట్టుబడులు పెడతారో వారు పెట్టుబడి పెట్టేటువంటి ఉద్దేశం ఏదైతే ఉంటుందో పెట్టుబడిదారుల్లో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పిస్తూ వారి యొక్క హక్కులను, వారి యొక్క ఆసక్తిని పరిరక్షించడమే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఈ సెబీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం లేదా లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరి దేశంలో మూలధన కార్యకలాపాల్లో, మూలధన మార్కెట్ కార్యకలాపాలలో ప్రధాన పాత్ర పోషించేది స్టాక్ ఎక్స్చేంజీలు అన్నాం కాబట్టి ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో వ్యవహారాలు జరిపేటువంటి అనేక మంది వ్యక్తులు ఉంటారు. అంటే సామాన్యమైనటువంటి పెట్టుబడిదారులు నేరుగా స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి సెక్యూరిటీల క్రయ విక్రయాలు జరపడం అనేది సాధ్యం కాదు. అంటే ఇండైరెక్ట్గా స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ట్రేడింగ్ హాల్లో ప్రవేశించడానికి కొంతమంది మధ్యవర్తులు ఉంటారు. వారినే స్టాక్ బ్రోకర్స్ అని అంటారు. అలాంటి స్టాక్ ఎక్స్చేంజ్ కార్యకలాపాలలో అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో వ్యవహారాలు జరిపేటువంటి బ్రోకర్లు అంటే మధ్యవర్తులు, అలాగే సబ్ బ్రోకర్స్ అంటే ఉప బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలన్నింటినీ కూడా వారి యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా పర్యవేక్షించడం, వాళ్లలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించడానికి, వారు చేసేటువంటి కార్యకలాపాలకి కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ప్రవర్తన నియమావళిని రూపొందించడం, అదేవిధంగా వాటిని అభివృద్ధి చేయడం ఈ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరి స్టాక్ ఎక్స్చేంజీల్లో అక్రమమైనటువంటి, అనుచితమైనటువంటి వర్తక విధానాలను అరికట్టి అభిలాషణీయమైనటువంటి సెక్యూరిటీల పరిశ్రమలను అభివృద్ధి చేయటం ఈ సెబీ యొక్క ప్రధాన లక్ష్యం. తర్వాత నెక్స్ట్ సెబీ నిర్వహించేటువంటి విధుల గురించి మనం తెలుసుకుందాం. సెబీ సెక్యూరిటీల మార్కెట్ నియంత్రణ అభివృద్ధిలో అనేక పనులు అనేటువంటిది చేస్తూ ఉంటుంది. ఆ పనులనే మనం సెబీ యొక్క విధులుగా చెప్పొచ్చు. సెబీ నిర్వహించేటువంటి విధులను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. అందులో మొట్టమొదటిది నియంత్రణా విధులు. అంటే మూలధన మార్కెట్లో జరిగేటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా పర్యవేక్షించడానికి చేపట్టేటువంటి ముఖ్యమైనటువంటి విధులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నియంత్రణా విధులుగా మనం చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ ఏంటంటే బ్రోకర్లు, ఉప బ్రోకర్లు మరియు స్టాక్ మార్కెట్లో ఎవరైతే స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అవుతారో వారి యొక్క అటువంటి వ్యక్తుల యొక్క అటువంటి సంస్థల యొక్క పేర్లను, వివరాలను నమోదు చేయటం నియంత్రణా విధుల్లో ఫస్ట్ది. రెండవది ఉమ్మడి పెట్టుబడి పథకాలు, మ్యూచువల్ ఫండ్స్ వాటి యొక్క వివరాలను నమోదు చేయడం. ఇక్కడ ఒక పదం ఉపయోగించాం, మ్యూచువల్ ఫండ్స్. అంటే దేశంలో ఉన్నటువంటి అనేక కోట్లాను మంది స్వల్ప పెట్టుబడి మొత్తాలను కలిగినటువంటి పొదుపుదారులు ఎవరైతే ఉన్నారో అలా స్వల్ప పొదుపు మొత్తాలను కలిగినటువంటి పెట్టుబడిదారుల యొక్క డబ్బులను సమీకరించి అలా చిన్న చిన్న మొత్తాలలో వసూలు చేసినటువంటి మొత్తం సొమ్మును అనేక చోట్ల
అనేక లాభదాయకమైనటువంటి సంస్థల్లో పెట్టుబడి పెట్టి పెట్టుబడిదారుల యొక్క ఆసక్తిని, వారి యొక్క లాభదాయకతను పెంపొందించడానికి పనిచేసేటువంటి ప్రత్యేక ట్రస్టీలు ఏవైతే ఉంటాయో వాటిని మ్యూచువల్ ఫండ్స్ అని అంటాం. అటువంటి ఉమ్మడి పెట్టుబడి పథకాలు, మ్యూచువల్ ఫండ్స్ యొక్క వివరాలను నమోదు చేస్తూ ఉంటుంది ఈ సెబీ. అలాగే దేశంలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజీలు, అలాగే స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి ఈ స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలు, అలాగే మర్చెంట్ బ్యాంకర్ల యొక్క వివరాలను, వారి యొక్క కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఇక్కడ మర్చెంట్ బ్యాంకర్స్ అని అంటే జనరల్గా మనం ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నాం, ఏదైనా ఒక పబ్లిక్ కంపెనీ తనకు కావలసినటువంటి మూలధనాన్ని సమీకరించినప్పుడు తప్పనిసరిగా పరిచయ పత్రం అనేది జారీ చేస్తుంది. ఆ పరిచయ పత్రం జారీ చేసిన తేదీ నుండి 120 రోజుల్లోపు ప్రతి పబ్లిక్ కంపెనీ ప్రారంభ ఖర్చుల కోసం కొంత కనీస మూలధనాన్ని సమీకరించాలి. దాన్నే కనీస చందా అంటారని చెప్పి మనం ఫస్ట్ ఇయర్లో తెలుసుకుని ఉన్నాం. అలాంటి కనీసపు చందా సేకరించడంలో కూడా కష్టమైనటువంటి కంపెనీలకు మేమున్నాము, ఆ మొత్తం ఆ కనీస మూలధనం సమకూర్చడానికి మేము హామీగా ఉంటామని చెప్పేసి ఎవరైతే పూచీ ఇస్తారో ఆ అండర్ రైటర్స్ అంటే చందా పూచీదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళే ఈ మర్చెంట్ బ్యాంకర్స్గా మనం చెప్పుకోవచ్చు. అంటే అలాంటి మర్చెంట్ బ్యాంకర్ల యొక్క కార్యకలాపాలను కూడా నియంత్రించడం ఈ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క నియంత్రణ విధుల్లో ప్రధానమైనది. అలాగే కంపెనీల టేక్ ఓవర్ బిడ్లను నియంత్రించడం. ఇక్కడ బిడ్స్ అంటే వేలం, టేక్ ఓవర్ అంటే తీసుకోవడం. అంటే ఒక కంపెనీ మరొక కంపెనీని పోటీని అధిగమించడం కోసం కానీ లేదా నష్టాలను తగ్గించుకోవడం కోసం కానీ ఒక కంపెనీ ఇంకొక కంపెనీని మరి దక్కించుకోవడానికి అంటే కొనుగోలు చేయడానికి వేలం ఏదైనా వేస్తే వాటికి సంబంధించినటువంటి సరైనటువంటి పద్ధతిలో ఆ వేలం నిర్వహించేటట్టు చూడడం. అంటే కంపెనీల టేక్ ఓవర్ బిడ్లను నియంత్రించేటువంటి కార్యకలాపం చూడటం కూడా ఈ సెబీ యొక్క నియంత్రణ విధుల్లో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. అలాగే స్టాక్ ఎక్స్చేంజీలు మరియు మధ్యవర్తులు యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా నిరంతరం కూడా పర్యవేక్షణ చేయటం, వారు జరిపినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలను అంటే వారి దగ్గర ఉన్నటువంటి ఆ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు సంబంధించినటువంటి రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆడిట్ చేయడం అంటే తనిఖీ చేయడం, అవసరమైనప్పుడు వారి నుండి సమాచారాన్ని సేకరించడం అనేటువంటిది ఈ సెబీ యొక్క నియంత్రణ విధుల్లో మరొక విధిగా చెప్పుకోవచ్చు. అలాగే మరి ఈ సెబీ చట్టం ఏ ఉద్దేశ్యం కొరకైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఆ ఉద్దేశ్యాన్ని నిర్వర్తించడం కోసం ఆ సెక్యూరిటీల క్రమబద్ధీకరణ చట్టం 1956లో ఉన్నటువంటి నిబంధనలను కాపాడటం కోసం మరి నిరంతరం కూడా ఈ సెబీ తన యొక్క కార్యకలాపాలు చేస్తూ అవసరమైతే ఆయా సంస్థలు లేదా వ్యక్తులపై ఫీజులు లేదా ఇతర ఛార్జీలను విధించడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా సెక్యూరిటీల క్రమబద్ధీకరణ చట్టం 1956 ప్రకారం ఈ సెబీకి ఏ విధులైతే అప్పగించారో ఆ విధులన్నీ కూడా నిర్వర్తించడం దీని యొక్క ప్రధానమైనటువంటి పనిగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా సెబీ యొక్క నియంత్రణ విధులుగా మనం తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈ నియంత్రణ విధుల తర్వాత అభివృద్ధి విధులు. అంటే భారతదేశంలో మూలధన మార్కెట్ కార్యకలాపాలు అభిలాషణీయమైనటువంటి స్థాయిలో జరిగేటట్టు చూడటం కోసం సెక్యూరిటీల మార్కెట్లో ఎవరైతే మధ్యవర్తులుగా వ్యవహరిస్తారో అంటే మీడియేటర్స్గా ఉంటారో వారందరికీ కూడా వృత్తి నైపుణ్యాలను పెంపొందించడానికి అప్డేట్ చేయడం అంటే వారికి కాలానుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా వారికి తగిన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం ఈ సెబీ యొక్క మరి అభివృద్ధి విధులుగా భావించవచ్చు. అలాగే పరిశోధనలు నిర్వహించి మార్కెట్లో ఎవరైతే పాల్గొని ఈ స్టాక్ మార్కెట్ వ్యవహారాలను నిర్వహిస్తుంటారో అటువంటి వారికి
ఆ స్టాక్ మార్కెట్లో జరిగేటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందరినీ కూడా సేకరించి అందించడం, అంటే పరిశోధనలు నిర్వహించి స్టాక్ మార్కెట్ యొక్క కార్యకలాపాలపై పరిశోధనలు నిర్వహించి వాటికి సంబంధించినటువంటి సమాచారానికి కావాల్సినటువంటి వ్యక్తులకు ఆ సమాచారాన్ని అందించడం ఈ సెబీ యొక్క మరొక విధిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సరళమైనటువంటి విధానాన్ని అనుసరించడం ద్వారా భారతదేశంలో మూలధన మార్కెట్ అభివృద్ధికి నిరంతరం కూడా చర్యలు తీసుకోవటం ఈ సెబీ యొక్క ప్రధానమైనటువంటి అభివృద్ధి విధిగా చెప్పుకోవచ్చు. ఇంకా లాస్ట్కి వస్తే కనుక మరి రక్షిత విధులు అంటే ఏదైనా ఒక కంపెనీ తప్పుడు ప్రకటనలతో కానీ లేదా తప్పుడు సమాచారంతో కానీ అవకతవకలు నిర్వహిస్తూ వారి యొక్క కంపెనీకి కావాల్సినటువంటి మూలధనాన్ని తప్పుడు ప్రకటనలతో తప్పుడు పరిచయ పత్రాన్ని జారీ చేసినప్పుడు అందులో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచి వాటాదారులను అదే పెట్టుబడిదారులను మభ్యపెట్టే విధంగా ప్రకటనలు చేస్తే అట్లాంటి వాటిని నిరోధించడం, అరికట్టడం, అంటే తప్పుడు ప్రకటనలు, అవకతవకలు, మోసపూరితమైనటువంటి వ్యాపార విధానాలను అనుసరించేటువంటి వాటిని ఆయా కంపెనీలపై వేటు వేస్తూ తద్వారా వాటిని ఒక దారిలో పెట్టడం ఈ సెబీ యొక్క రక్షిత విధుల్లో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. అలాగే లాస్ట్ వచ్చేటప్పటికి ఇన్సైడ్ ట్రేడింగ్ కార్యకలాపాలను నిర్వహించేటువంటి వారిపై కఠినమైనటువంటి చర్యలను తీసుకుని వారిపై జరిమానా విధించడం. ఇక్కడ ఒక పదాన్ని ఉపయోగించాం, ఇన్సైడ్ ట్రేడింగ్. ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఉదాహరణకు ఏబీసీ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ ఉందనుకుందాం. ఆ ఏబీసీ లిమిటెడ్ కంపెనీ ఈ యొక్క మొత్తం మూలధనం 10,000 కోట్ల రూపాయలతో, అంటే 10,000 కోట్ల రూపాయలు పబ్లిక్ ఇష్యూ చేస్తుంటే ప్రజలకు వాటాలు అవి కూడా అమ్మి మూలధనాన్ని సమకూర్చుకొని వ్యాపారం చేస్తున్నటువంటి మంచి లాభదాయకమైనటువంటి కంపెనీ అనుకుందాం ఏబీసీ లిమిటెడ్ కంపెనీ. అటువంటి కంపెనీకి మరి ఒక కొత్త ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఇద్దామనుకుంది. అంటే గవర్నమెంట్ వారు మరి గవర్నమెంట్ అనేది ప్రజా సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక ప్రాజెక్టులను చేపడుతుంది. ఉదాహరణకు పోర్టుల నిర్మాణం, లేదా ఎయిర్పోర్టులు నిర్మించడం, లేదా పెద్ద పెద్ద బహుళార్థక ప్రాజెక్టులను నిర్మించడం, లేదా రోడ్లు వేయటం, ఇలాంటి రకరకాల పనులు ఉంటాయి. అలాంటి ఒక పెద్ద ప్రాజెక్టుని, అంటే ఒక 6,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రాజెక్టుని ఈ ఏబీసీ లిమిటెడ్కి గవర్నమెంట్ ఇస్తుందనేటువంటి సమాచారాన్ని అది గవర్నమెంట్ ఇస్తుంది అనుకుందాం. ఆ సమాచారం జనరల్గా ఎవరో తెలుస్తుంది, ఏ కంపెనీ అయితే ఉందో ఆ కంపెనీ గవర్నమెంట్ అధికారులతో మాట్లాడుతూ ఉంటారు. ప్రభుత్వ వర్గం కూడా ఆ కంపెనీతో మరి చర్చలు జరుపుతూ ఉంటారు. ఈ విషయం అన్నీ కూడా సాధారణంగా కంపెనీని నడిపేటువంటి డైరెక్టర్లకు తెలుస్తుంది. అంటే డైరెక్టర్లు ఒక ఆలోచన రావటం వల్ల, అంటే ప్రభుత్వమే వారికి ఒక 6,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక ప్రాజెక్ట్ని ఇస్తుందనేటువంటి విషయాన్ని ముందుగా ఆ కంపెనీ డైరెక్టర్లకు తెలిసినప్పుడు వెంటనే ఆ డైరెక్టర్లు కానీ లేదా ఆ కంపెనీలో పనిచేసేటువంటి అధికారులు కానీ వారి యొక్క బినామీల పేరుతో ఆ కంపెనీ యొక్క, అంటే ఏబీసీ లిమిటెడ్ కంపెనీల యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి రేటుకి వాటాలను వారు కొనుగోలు చేస్తారు. బయట వాళ్ళకి అందకుండా, ఓపెన్ మార్కెట్లో అందకుండా వీళ్ళే కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసి దగ్గర పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం ఈ కంపెనీకి 6,000 కోట్ల రూపాయల కొత్త ప్రాజెక్టు మంజూరు చేసిందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ కంపెనీకి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి లాభాలు ఇప్పుడు వచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఏం చేస్తారు, ఎగబడతారు ఆ కంపెనీ యొక్క వాటాలు కొనుగోలు చేయడానికి. అటువంటి సందర్భంలో ఈ గతంలో ఎవరైతే ఈ కంపెనీ డైరెక్టర్లు లేదా అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు తమ యొక్క బినామీల పేరుతో ఈ కంపెనీ యొక్క వాటాలను కొనుగోలు చేశారో వెంటనే గవర్నమెంట్ ఆ ప్రాజెక్టు ప్రకటించిన వెంటనే ఆ వాటాల్ని అమ్మేసి సొమ్ము చేసుకుంటారు. ఇటువంటి వాటిని ఇన్సైడ్ ట్రేడింగ్ అని అంటారు. అటువంటి ఇన్సైడింగ్ ట్రేడింగ్ వ్యవహారాలను మరి అరికట్టడం ఈ సెబీ యొక్క ప్రధానమైనటువంటి రక్షిత విధిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇన్సైడింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారిపై జరిమానాను విధించవచ్చున్నాం. ఈ జరిమానా ఎంత ఉందంటే చాలా భారీ స్థాయిలో ఉంటుంది. అంటే ఎవరైతే ఈ మూలధన మార్కెట్ వ్యవహారాలలో ఇన్సైడింగ్ ట్రేడింగ్ కార్యకలాపాలకు పాల్పడతారో
అటువంటి వారిపై 25 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించేటువంటి అధికారం సెబీకి ఉంది. 25 కోట్ల రూపాయలు, లేదా ఇంకోటి కూడా చెప్పొచ్చు, ఎవరైతే ఇన్సైడింగ్ ట్రేడింగ్ ద్వారా లాభం పొందుతారో, అంటే అక్రమమైనటువంటి పద్ధతిలో షేర్లు కొనటం తిరిగి అమ్మేయడం జరిగితే, అలాంటి ఆ క్రయ విక్రయాల వల్ల వాళ్ళు పొందినటువంటి లాభం 10 కోట్లు అనుకోండి, ఆ 10 కోట్లకి మూడింతలు, అంటే వాడు వాటిని అమ్మడం కొనడం వల్ల 10 కోట్ల లాభం వచ్చిందనుకోండి, దానికి మూడింతలు అంటే 30 కోట్ల రూపాయలు జరిమానా విధించవచ్చు. అంటే ఇందాక నేను చెప్పింది 25 కోట్లు, ఇప్పుడు ఎగ్జాంపుల్లో చెప్పింది 30 కోట్లు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది వేస్తారు. అంటే 25 కోట్ల కంటే 30 కోట్లు ఎక్కువ కాబట్టి 30 కోట్ల రూపాయలు అటువంటి వ్యక్తులపై జరిమానా అనేటువంటిది విధించడం జరుగుతుంది. కాబట్టి భారతదేశం యొక్క మూలధన మార్కెట్ కార్యకలాపాలలో సెబీ అనేటువంటిది, అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది చాలా ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తుంది.